చంద్రబాబు తప్పులు చేశాడా, ప్రజలకు మేలు చేశాడా అని మేము కరపత్రం ఇవ్వటానికి ముందే మాకు అన్నీ తెలుసును. చంద్రబాబు చేసినటువంటి మోసాలు మీరు నూరే చెబుతూ ఉన్నారు, ఆయన చేసిన మోసాలు వెయ్యుండాయి అని ప్రజలు మాకందరికీ కూడా వాళ్ళు మాకు పాఠం తీసుకుంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత ఎంత తీవ్ర స్థాయిలో ఉంది అనటానికి ఇది దర్పణం. మేము కరపత్రం ద్వారా చంద్రబాబు చేసినటువంటి తప్పులు ఇవి అని చెప్పడానికి ప్రయత్నం చేయబోతుంటే అంతకంటే మునిపే వాళ్లే స్పందించి తీరని ద్రోహం చేశాడు, మేము తప్పు చేశాము, ఎన్నికలలో చంద్రబాబుకు ఓట్లు వేసి చంద్రబాబు మోసకారి అని గతంలో తెలిసిన అనుభవజ్ఞుడు కదా మేలు చేస్తాడేమో అని భ్రమపడ్డాము. తీరా చూస్తే ఈ ప్రతి ఇల్లు కూడా ఒక విషాద గాథ. మా ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నాడు, మా కులానికి మేలు చేస్తానన్నాడు, మా ఇంటికి నీళ్లు ఇస్తానన్నాడు, మా ఇంట్లో తాగుబోతుని లేకుండా చేస్తానన్నాడు, ఇన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి మాకు ఇల్లు కట్టిస్తానన్నాడు, పెన్షన్ ఇప్పిస్తానన్నాడు. పెన్షన్లు రానటువంటి వాళ్ళు మేము నిన్నటి నుంచి తిరుగుతుంటే ఇప్పటికి కనీసం 40 మంది కనపడ్డారంటే 300-400 ఇండ్లల్లోనే ఇంత దారుణంగా ఉంది. అంటే చంద్రబాబు పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో, ఎన్ని గొప్పలు చెప్పుకుంటాడో, పెన్షన్లు అందరికీ వచ్చేసినట్టుగా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించేసినట్టుగా, ప్రతి ఒక్కరి కళ్ళల్లోనూ నేను వెలుగులు చూస్తున్నా, ఆ ప్రజల వెలుగులే మా ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి అన్నంత గొప్పగా చంద్రబాబు గారు అబద్ధాల ప్రచారం చేస్తూ ఉంటే ప్రజలేమో చీకటిలో మగ్గిపోతున్నారు చంద్రబాబు దుష్పరిపాలన వల్ల అన్నది మరింతగా మా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ద్వారా మా మొత్తానికి అందరికీ కూడా తెలుస్తున్నది. చంద్రబాబుకి ఎప్పుడెప్పుడు బుద్ధి చెబుదామా అని ప్రజలు కాచుకొని ఉన్నారు. జై జగన్. ఇప్పుడే చూసాం ఒక పండు ముసలి 90 సంవత్సరాల వ్యక్తికి కూడా వచ్చే పింఛన్ను కూడా క్యాన్సిల్ చేయటం జరిగిందంట మొన్న. అదేవిధంగా రేషన్ కార్డులు లేకుండా, పింఛన్లు లేకుండా చాలా బాధలు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, దానికి సంబంధించి 600 హామీల్లో ఒక్క హామీ కూడా పూర్తిగా కార్యాచరణకు నోచుకోలేదు. మనం ఇచ్చిన 100 ప్రశ్నలు ఉన్న ప్రశ్నావళికి సంబంధించి 0 మార్కులు వేస్తాము ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వానికి అని బాధపడుతున్నారు ప్రజలు. తప్పకుండా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వానికి సరైన గుణపాఠం నేర్పిస్తాము అనే సంకల్పంతో ఉన్నారు వాళ్ళంతా.